వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రాలో అనంతార్థ అసోసియేట్స్, తెలంగాణలో మైత్రి ట్రేడర్స్. ప్రాంతాలు పేర్లు మాత్రమే వేరు, కానీ మోసం ఒకటే. మోసగాడు ఒక్కడే. ఎవడా మోసగాడు? ఏంటా మోసం? బీఆర్కే న్యూస్ స్కామ్ తీగ లాగితే డొంకంతా కదిలింది. నెల్లూరు జిల్లా కావలిలో ట్రేడ్ మార్కెట్ ముసుగులో మనీ స్కీమ్ల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ తగిలించాడు. సుమారు 100 కోట్ల రూపాయల వరకు దోచుకున్నాడు. అతడే మహబూబ్ సుభానీ. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్ మహబూబ్ సుభానీపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడంతో అవి చూసి తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది బాధితులు కావలికి చేరుకున్నారు. అసలు మహబూబ్ సుభానీకి తెలంగాణలో ఉన్నవారికి సంబంధం ఏంటి? ముక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఎందుకు ఫోన్ చేశారు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. కావలి ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతార్థ అసోసియేట్స్ స్టాక్ మార్కెట్ అనే పేరుతో కార్యాలయం మొదలుపెట్టి ట్రేడ్ మార్కెట్ ముసుగులో మనీ స్కీమ్ల పేరుతో ప్రజల వద్ద లక్షల నుండి 3 కోట్ల రూపాయల వరకు వివిధ రకాల స్కీమ్ల పేరుతో డబ్బులు కట్టించుకొని లక్షకు ఒక రోజుకు 6,000 నుంచి 10,000 వరకు ఇస్తానని చెప్పాడు. కోటి రూపాయలకు రోజుకు 6 లక్షలు ఇస్తానని చెప్పి ప్రజల వద్ద నుండి సుమారు 70 నుండి 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఇటీవల కాలంలో డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో పలువురికి సుభానీపై అనుమానం కలిగింది. సుభానీ వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టిన వాళ్ళు సామాన్య ప్రజలు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు పోలీస్ శాఖకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ 3 కోట్ల రూపాయల వరకు సుభానీకి కట్టాడు. మరో పోలీస్ అధికారి భార్య తాను డబ్బులు కట్టడంతో పాటు పోలీస్ శాఖలోని చాలా మందితో డబ్బులు కట్టించినట్లు తెలిసింది. ఈ లావాదేవీలు సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు సమాచారం. మహబూబ్ సుభానీ మనీ స్కామ్ వ్యవహారం బయటకు పొక్కడంతో మొదట పోలీసులు అప్రమత్తమయ్యారు. సుభానీని అదుపులోకి తీసుకొని రహస్యంగా కొన్ని రోజుల పాటు విచారించారు. ఆర్థిక లావాదేవీలపై కొంత వ్యవహారం నడిపినట్టు బయటకు తెలియడంతో ఈ విషయం కాస్త నెల్లూరు జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర డీజీపీ వరకు వెళ్లినట్టు సమాచారం. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకారంతో సుభానీ కార్యాలయంతో పాటు బ్యాంకు ఖాతాలు కూడా సీజ్ చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఎక్కడా అధికారికంగా మీడియాకు తెలియచేయకపోయినా సుభానీ బాధితులు కోకొల్లలుగా ఉన్నట్లు సమాచారం. సుమారు 70 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఆర్థిక మోసం జరిగినట్టు తెలిసింది. ఇదే క్రమంలో సుభానీ ఆర్థిక మోసాల గురించి బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్తో పాటు
పథకాలు ప్రసారం చేయడంతో మహబూబ్ సుబానీ ఆర్థిక మోసం పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది. షేక్ మహబూబ్ సుబానీ గతం గురించి తెలుసుకుంటే నోరు వెళ్ళబెట్టక తప్పదు. మహామాయగాడు, అతిపెద్ద ఆర్థిక మోసగాడు షేక్ మహబూబ్ సుబానీ అని అనక తప్పదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ ప్రాంతంలోని రామకృష్ణారావుపేటకు చెందిన షేక్ మహబూబ్ సుబానీ భార్యా పిల్లలతో కలిసి 2018లో నారాయణపేట జిల్లా మక్తలకు వచ్చాడు. గుర్లపల్లి రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని మిత్రా పేరుతో రైతులకు సంబంధించి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విక్రయించాడు. అనంతరం అందరితో పరిచయాలు ఏర్పరచుకొని 6 నెలల్లో ఆ షాప్ మూసివేశాడు. మిత్రా ఎంటర్ప్రైజెస్ పేరుతో షేర్ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టాడు. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు కమిషన్ వస్తుందని ప్రజలకు నమ్మబలికించాడు. దీంతో చాలామంది అధిక మొత్తంలో వడ్డీ వస్తుందని డబ్బులు కట్టారు. మొదట్లో కరెక్టుగా డబ్బులు తిరిగి ఇస్తుండడంతో మిత్రా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత మక్తల్, ఉట్కూరుతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఏజెంట్లను నియమించుకొని నగదు వసూలు చేయడం ఆరంభించాడు. జనాలు నమ్మే విధంగా మక్తల్లో 20 ఎకరాలు, ఉట్కూరులో 17 ఎకరాలు భూములు కొనడంతో పాటు మరికొన్ని భూములు కొనే విధంగా ఒప్పందాలు చేసుకున్నాడు. తనకు డబ్బులు కట్టేవారికి 5 లక్షల పైన కట్టిన వారికి 200 నుండి 300 గజాల స్థలం ఇచ్చే విధంగా కొందరికి స్టాంప్ పేపర్ల మీద ప్లాట్లు రాసిచ్చాడు. మరికొందరికి తీసుకున్న డబ్బులకు ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. సుబానికి ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు డబ్బులు ఇచ్చిన వారు ఉన్నారు. శ్రీ అంజలి పేరుతో సుబాను కొడుకు బంగారు ఆభరణాల దుకాణం ప్రారంభించాడు. డబ్బులు ఎవరైనా గట్టిగా అడిగితే జూలై 24న తన కొడుకు బంగారం దుకాణం వద్ద బంగారం ఇస్తా అని చెప్పి ప్రామిసరీ నోటు రాసిచ్చేవాడని, జూలై 24న సుబాని కొడుకు బంగారు దుకాణం వద్దకు బాధితులు వెళ్ళగా దుకాణం తాళాలు వేసి ఉండడంతో బాధితులు కంగుతిన్నారు. 23వ తేదీన అర్ధరాత్రే షేక్ మహబూబ్ సుబానీ కుటుంబంతో సహా పారిపోయినట్లు గుర్తించారు. సుబానీ బాధితుల్లో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తోంది. బయట తెలిస్తే ఎక్కడ తమ పరువు పోతుందో అని ఎక్కువ మంది ఆర్థికంగా నష్టపోయినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపేట, మక్తల్ పోలీస్ స్టేషన్లలో షేక్ సుబానీపై కేసులు నమోదయ్యాయి. మాది తెలంగాణ సార్, నారాయణపేట డిస్టిక్, మక్తల్ మాది సార్. మేము నిన్న 11 గంటల సమయంకి న్యూస్ వాట్సాప్లో వచ్చినాక మా ఫ్రెండ్ పంపించిండు సార్, ఇట్లా సుబానీ అనేటోడు మీ పైసలు పోయినాయి కదా, ఆ ఒక వ్యక్తిది ఈ వీడియో వచ్చింది, ఆ వీడియో ఏమున్నది ఒక్కసారి చూడండి అని చెప్పి మాకు 11 గంటలకు రాత్రికి వేయడం జరిగి ఉన్నది సార్. మేము చూసిన ఎంబడినే అక్కడి నుంచి మక్తల్ నుంచి 12 గంటలకు ఇక్కడ కావిలి అని ఊరు ఉంది సార్, ఆ ఊరికి మేము రావడం జరిగి ఉన్నది సార్. ఆ ఊరిలో వచ్చినాక 7 గంటలకు ఉదయం ఇక్కడ వచ్చాము సార్. వచ్చినాక ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందితో పోయినాం సార్, రూరల్ పిఎస్కి పోయినాక అక్కడ అడిగాము సార్, ఇట్లా సుబానీ అనే వ్యక్తి అరెస్ట్ అయిందని విన్నాం సార్ అంటే, అవును ఉన్నారు అని చెప్పిండ్రు. చెప్పినాక మేము ఇమీడియట్లీ ఏం చేశామంటే మా మక్తల్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగి ఉన్నది సార్. సార్ ఇట్లా మక్తల్లో ఇట్లా షేర్ మార్కెట్ అని పెట్టి మోసం చేసి మక్తలోళ్లకు మాకందరికి మోసం చేసిన వ్యక్తి ఇక్కడ దొరికిందంట సార్ అని చెప్తే, ఇమీడియట్లీ మా ఎమ్మెల్యే గారు మా బాధలకు అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగి ఉన్నది సార్. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే మళ్ళీ మేము
ఎమ్మెల్యే సార్కి పోయి కలవడం జరిగి ఉన్నది సార్. ఎమ్మెల్యే సార్ కూడా మా ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసినందుకు ఇక్కడ ఎమ్మెల్యే సార్ కూడా చాలా మంచి, ఎందుకంటే మేము చాలా బాధలో ఉన్నాము, అయినా సార్ అది అడిగే వరకు మాకు చాలా హ్యాపీ, సంతోషం పడ్డాం సార్. ఆ సార్కి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మాతోటి ఒక అర్ధ గంట మాట్లాడడం జరిగి ఉన్నది, మా బాధలన్నీ తెలుసుకోవడం జరిగి ఉన్నది. సార్ చెప్పిండు, మా నుంచి ప్రతి ప్రయత్నం మేము ఇక్కడ నుంచి చేస్తాం, మీకు ఖచ్చితంగా మా నుంచి మీ అందరికీ న్యాయం అయినట్ల మేము పని చేస్తామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగి ఉన్నది సార్. మాది తెలంగాణ సార్, నారాయణపేట డిస్టిక్. మన ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు ఇస్తారని చెప్పి నేను బయట ఆడ ఈడ అప్పు తెచ్చి నేను చాలామందితో మాట పోగొట్టుకున్నా. నేను ఇంకోటి అంటే నేను నాకు చాలామందితో మా ఇంటి పరిస్థితి చాలా ఇది అయిపోయింది. నేను రోడ్డుకి వచ్చిన, నాకు షాప్ పోయింది, నేను ఏం చెప్పాలి నాకు అర్థమైతే లేదు. డబ్బులు నా 25 లక్షలు ఉన్నాయి సార్ నాకు మొత్తం. నేను బయట ఆడ ఈడ చిట్టీలు వేసాను, నా ఇంట్లో మహిళా సంఘంలో ఆడ నేను పైసలు తెచ్చాను. ఇంకోటి నా ఫ్లాట్ పోయింది, నా ఇల్లు కూడా మన శ్రీరామాలో నేను ఇది అప్పు తీసుకున్నాను. నేను ఆడ కూడా నేను పైసలు కట్టలేను, నోటీస్ వస్తుంది. నాకు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, నీకు లీగల్ అయింది, నీకు కోర్టుకి గుంజుతాం అది ఇది చెప్తున్నారు. నేను ఏం పరిస్థితి లేదు, నాకు వేరే దారి ఏదైనా మనం డబ్బులు 25 లక్షలు సార్ మొత్తం నవి. నేను ఆడ ఈడ పైసలు తెచ్చా, ఇంట్రెస్ట్కి తెచ్చాను, వారం వడ్డీ కూడా తెచ్చాను సార్. నేను ఇప్పుడు నాకు వేరే దారి లేదు, స్కూల్ పిల్లల ఫీజు కూడా కట్టలేను. లేకుంటే 4th స్టూడెంట్ ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇయర్ కడుతుంటే నేను ఇప్పుడు కూడా నేను పైసలు కట్టలేను. ఈరోజు కూడా ఫోన్ వచ్చింది నాకు పైసలు కట్టాలని. ఎక్కడ నన్ను చాలా పరిస్థితి గౌరవంగా ఉంది, నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఈ మక్తల్ నుంచి మన ఎమ్మెల్యే సాబ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మన మక్తల్ ఎమ్మెల్యే సాబ్కి చాలా ధన్యవాదాలు. మన కావేలి ఎమ్మెల్యే సాబ్ సార్ చాలా మాకు మర్యాద ఇచ్చారు, మాకు న్యాయం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్లో. సాగర్, అసలు ఏంటి ఈ మహబూబ్ సుబానీ ఎవరు, ఇంత పెద్ద క్రైమ్కు పాల్పడ్డాడు అంటే అసలు సామాన్య వ్యక్తి ఇంత పెద్ద క్రైమ్కు పాల్పడతారా? అసలు ఇదొక ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ చేశాడు అంటే అసలు ప్రజలను ఏ విధంగా నమ్మించగలిగాడు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎస్ సాగర్. రైట్ రామారావు, వాస్తవానికి చూసుకుంటే ఒక వ్యక్తి బలహీనత కావచ్చు, ఒక వ్యక్తి అత్యాశ కావచ్చు, ఎంత తీవ్రంగా నష్టపోతారనే విషయంతో పాటుగా ఒక ఆర్థిక నేరగాడు ఒక పక్క ప్రణాళికతో ఒక సమాజంలో ఎంతోమంది వేల మందిని ఎలా మోసం చేయడానికి అన్నిటికీ కూడా ఇప్పుడు షేక్ మహబూబ్ ఏదైతే మహబూబ్ సుబానీ వ్యవహారంలోనే మొత్తం దీనంతా కూడా ఉదహరించవచ్చు. ప్రస్తుతం మనం 98 కోట్లు అనేది చాలా తక్కువ. బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా ఈ మహబూబ్ సుబానీ కేసు తెలిసిన తర్వాత ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో సుమారుగా 300 నుంచి 500 కోట్ల రూపాయల మేర ఎవరైతే ఉన్నారో ఈ షేక్ మహబూబ్ సుబానీ ఇప్పటివరకు ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు మనకు విస్తుపోయే నిజాలైతే బయట వచ్చాయి. ప్రస్తుతానికి మనకి మొదట గత 3-4 రోజుల క్రితం, ఒక వారం క్రితమే నెల్లూరు జిల్లాలోని కావలిలోని మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతార్థ అసోసియేట్స్ పేరుతో ఒక మహబూబ్ సుబానీ అనే వ్యక్తి ఒక ట్రేడ్ మార్కెట్ నిర్వహిస్తున్నట్టు, ఈ ట్రేడ్ మార్కెట్లో నిర్వహిస్తూ కొన్ని కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడట్టు, అనేక మంది కూడా ఇస్తాన డబ్బులు సరైన టైంకి ఇవ్వకపోవడంతో ఈ ఆర్థిక వ్యవహారం బయటపడింది. బయటపడంగానే అసలు ఎవరు ఈ సుబానీ, అసలు ఈ మహబూబ్ సుబానీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ఆర్థిక వ్యవహారంలో ఏ విధంగా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి ప్రత్యేక దృష్టి సారించినప్పుడు మనకు విస్తుపోయే నిజాలైతే వెలువడుతున్నాయి. మొదటగా మహబూబ్ సుబానీ ఇప్పటికే ఇది 2025 సంవత్సరం అయితే మహబూబ్ సుబానీ గత 2015 నుంచి కూడా ఈ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మొదటగా కూడా ఇతను మహారాష్ట్రలోని పూణే కావచ్చు, రాయచూరులో కూడా అనేక ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడు. సుమారు 3-4 సంవత్సరాలు మహారాష్ట్రలో ఆర్థిక మోసాలకు పాల్పడిన తర్వాత అక్కడ దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడి వెంటనే కూడా అక్కడ దుకాణం షిఫ్ట్ చేసి అక్కడ నుంచి మకాం మార్చి నేరుగా కూడా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని ముక్తల్ ప్రాంతానికి వచ్చాడు. ఈ ముక్తల్ నియోజకవర్గంలో ముఖ్యంగా కూడా ప్రధానంగా ఉట్కూరు కావచ్చు, అలాగే నారాయణపేట కావచ్చు, ఈ ప్రాంతాల్లో
గతంలో నారాయణపేటలో, ఉట్కూరులో ఈ ప్రాంతాల్లోనే తన మకాం వేశాడని చెప్పొచ్చు. 2018లో మొదట మైత్రి ట్రేడర్స్ అని చెప్పి ఒక పేరుతో రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఈ విధంగా ఒక షాప్ని అయితే దుకాణం ఓపెన్ చేయడం జరిగింది. దుకాణం ఓపెన్ చేసిన తర్వాత మొదటగా పరిచయాలు అయితే అందరితో పెంచుకున్న పరిస్థితి. పరిచయం పెరిగిన తర్వాత 6 నెలల్లోనే తన దుకాణం ఫర్టిలైజర్స్ అంతా మూసేసి మైత్రి అసోసియేట్స్ అని చెప్పి, మైత్రి ట్రేడర్స్ అని చెప్పి ఒక కొత్త తరహా బోర్డుతో ఒక షాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అప్పటికే చాలా పరిచయాలు ఉండడంతో ప్రధానంగా ఇతను మొదటగా ఎరవేసేది ప్రభుత్వ ఉద్యోగులకి, అలాగే తనకు అండగా నిలబడేందుకు కొందరు లాయర్లు కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళని అండగా తీసుకుంటాడు. వీళ్ళ సపోర్ట్తో లక్షకి 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రతిరోజు కూడా ఇస్తానని చెప్పి నమ్మబలుకుతాడు. ఒక్కసారి మనం ₹1,00,000 కట్టిన తర్వాత ఒక 4-5 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, వాళ్ళకి రెగ్యులర్గా డబ్బులు ఇస్తూ ఉండటంతో వారంతా కూడా మొదట ఈ సుబానీ మీద నమ్మకం కుదురుతుంది. అనంతరం కూడా వారు తమతో పాటు అందరికీ కూడా ఇది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే మహబూబ్ సుబానీతో పాటు మహబూబ్ సుబానీ భార్య కావచ్చు, అతని ఇద్దరు పిల్లలు కూడా ఈ ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక నేరాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే సుబానీ తన ఇద్దరు కొడుకుల్ని, ఎవరైతే ఉన్నారో ఇద్దరు కొడుకుల పేర్లు కూడా ఇద్దరు కొడుకుల పేరు అక్జరు, రెహాను, వీళ్ళిద్దరు కూడా మొదట అక్కడ ఏదైతే ప్రాంతం ఉన్నారో మొదటగా ఒక షాపుల్లో చేరుతారు. అలాగే ముక్తల్ ప్రాంతంలో వీళ్ళు ఒక చెప్పుల దుకాణంలో ఒకరు, మొబైల్ షాప్లో ఒకరు చేరడం జరిగింది. చేరిన తర్వాత వాళ్ళు కేవలం 3-4 నెలల్లోనే తిరిగి వాళ్ళకి ఎదురుగా ఒక కారు తీసుకురావడం, అలాగే కొత్తగా షాప్ ఓపెన్ చేయడంతో చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఏంది ఇంతలోనే ఇంత బాగా ఎలాగొచ్చారు, ఇంత డబ్బులు ఎలాగొచ్చాయని చెప్పి వారు ప్రశ్నించడం. మేము ఇట్లా ట్రేడ్లో ఒక షేర్లు ఉన్నాయి, ఈ ట్రేడ్లో డబ్బులు పెడితే మరింత డబ్బులు వస్తాయి, మేము అలాగే సంపాదించామని తన తండ్రి అని చెప్పుకోకుండానే ఒక సుబానీ దగ్గరకు పంపించడం. అలాగే ఈ విధంగా అనంతకాలంలోనే స్ప్రెడ్ అయిపోయి మొత్తం ముక్తల్ నియోజకవర్గమే కాదు, తెలంగాణలో దాదాపు 5-6 జిల్లాలకు సంబంధించి మొత్తం మీద 700 మంది దగ్గర, సుమారుగా 700 మంది దగ్గర నుంచి సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలు తిరిగి ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. 2018 నుంచి 2021 వరకు, అంటే 3 సంవత్సరాల కాలంలో ఇతను సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు అక్కడ ఆర్థిక మోసాలకు పాల్పడిన తర్వాత ఒక 6 నెలల పాటు కాకినాడకి రావడం, కాకినాడలో కేవలం 4-5 కోట్ల రూపాయలు అక్కడ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు కూడా కొంత సమాచారం ఉంది. కాకినాడ అయిపోయిన తర్వాత నేరుగా కూడా కావల్లో 2021-22లో కావల్లో ప్రవేశించినట్టు, కావల్లో మొదట కూడా సేమ్ పాత తన కథలాగే పక్క ప్రణాళికతోనే అనంతార్థ అసోసియేట్స్ చెప్పి కావల్లోని మరిచెట్టు గిరిజన కాలనీలో ఒక బిల్డింగ్ తీసుకోవడం. ఆ బిల్డింగ్ తీసుకున్న తర్వాత అక్కడ ట్రేడ్కి సంబంధించి అలాగే స్టాక్లో ఇన్వెస్ట్ చేసేదానికి తాను ట్రైనింగ్ ఇస్తున్నట్టు నమ్మబలికి, అలాగే ట్రైనింగ్లో ₹1,00,000 ఎవరైనా ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా డబ్బులు ఇవ్వడం. ఈ కథ మళ్ళీ మామూలుగానే మొదలైంది. సో నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఈ కథ వ్యవహారం అంతా కూడా ఇద్దరు కానిస్టేబుల్, ఒకరు అయోధ్య, మరొకరు రాధాకృష్ణగా వీళ్ళందరికీ అండదండలుగా నిలిచినట్టు మనకు తెలుస్తోంది. వీళ్ళలో రాధాకృష్ణ అయోధ్య ఒక బాధితుడైతే రాధాకృష్ణ మొత్తం తానే వ్యవహరించినట్టు తెలుస్తుంది మహబూబ్ సుబానీకి. మహబూబ్ సుబానీ ద్వారా గతంలో కేవలం ఒక బాడీ ఇంట్లో ₹5,000 బాడీ ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ కానిస్టేబుల్ ఇప్పుడు కేవలం 6 నెలలు సంవత్సరం లోపలే 3 కోట్ల రూపాయలతో ఒక పెద్ద బంగ్లా, భారీ భవంతి నిర్మిస్తున్నట్టు కూడా ఈ పోలీసులు సుబానీని అరెస్ట్ చేసినప్పుడు చాలా విషయాలైతే బయట వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ రాధాకృష్ణ భార్యకు ఈ మహబూబ్ సుబానీ ఏకంగా ఒక కంపెనీ లాగానే కొంతమంది డైరెక్టర్గా నియమించుకున్నాడు, కొంతమందిని కమిషనర్ ఏజెంట్గా నియమించుకున్నాడు, అలాగే కొంతమంది పలుకుబడితో ఈ విధంగా అనేక రకాలుగా ఒక నెట్వర్క్ని స్థాపించడం జరిగింది. కావలితో పాటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు, అనేక మండలాలు కావచ్చు, కావలి నియోజకవర్గంలో ఉన్న బోగోలు, కావలి, అలాగే చుట్టుపక్కల జలదంకి, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా సుమారుగా 500 నుంచి 600 మంది వద్ద సుమారుగా ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు తేలిన అమౌంట్ 150 నుంచి 200 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లా. సో మొత్తం మీద చూసుకుంటే ఈ అన్ని కోట్లు అసలు ఎలా చేశాడు సుబానీ? దాదాపు 700 నుంచి 800 కోట్ల ఆర్థిక మోసాలకు పాల్పడాలంటే కేవలం సుబానీ పక్కా ప్లాన్తో ఎక్కడైనా దిగాడు అంటే అక్కడ మొదటిగా అందరికీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళు కొంత ఇస్తూ వస్తూ ఒక నమ్మకం ఏర్పాటు చేసుకుంటాడు. నమ్మకం ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరికీ కూడా తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పి నమ్మబలకడంతో అనేక మంది కూడా ఇప్పుడు ఈ సుబానీ బాధితులుగా మారిపోతున్న పరిస్థితి. మొదటిగా కూడా సుబానీతో పాటు వాళ్ళ భార్య వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ₹1,00,000 ఎవరైనా కట్టిన తర్వాత వాళ్ళకి 3-4 రోజులు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ డబ్బులంతా మీరు ఏం చేసుకుంటారు, మరొక నెలలో కూడా మీరు ఇచ్చిన డబ్బులకి డబుల్ అయిపోతుందని చెప్పి సుబానీ భార్య ప్రత్యేకించి వాళ్ళకి ఫోన్లు చేయడం, అంతా కూడా మన ఇన్వెస్టిగేషన్లో తేలిన సమాచారం. దీనికి అంతటి కూడా మరొక ఘరానా మోసం సుబానీ గురించి మరొక విస్తుపోయే నిజాలు అయితే బయట వస్తున్నాయి. ఎక్కడైతే సుబానీ వన్స్ తనకి బంధువులు లేరు, తనకి ఏది సంబంధం లేదని చెప్పి అన్నీ చెప్పుకుంటాడు, కానీ సుబానీకి సంబంధించి వాళ్ళ బంధువులందరూ కూడా ఈ ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నట్టు బంధువులు కూడా బాధితుల్లాగా వ్యవహరిస్తూ సుబానీ మోసాలు చేసినంత వరకు ఎక్కడ కూడా మాట్లాడరు. తర్వాత సుమారుగా 700-800 కోట్ల రూపాయలు సుబానీ ఏం చేశాడు, ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది
రాష్ట్ర డీజీపీ వరకు వెళ్ళడంతో ఈ వ్యవహారం అంతా కూడా ప్రత్యేక అధికారి నియమించాలి, బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఇప్పటికే అందరూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి. తొందరలోనే బీఆర్కే న్యూస్ పలు వరుస కథనాలు వ్యక్తం చేయడంతో, పలు ప్రసారం చేయడంతోనే ఇటు తెలంగాణలో కూడా అనేక మంది బాధితులు మన కథనాలు చూసిన తర్వాత బీఆర్కే న్యూస్ ఛానల్ వచ్చిన ప్రసారాలు చూసిన తర్వాతనే నేరుగా కూడా వాళ్ళు ముక్తల నుంచి అనేక మంది సుమారు 20 మంది వరకు, 20 మందిలో రవి అనే ఒకరు, షంసుద్దీన్, చాలంబీను, ఉమరు, మహమ్మద్, ఆయుబ్ ఇలా అనేక మంది కూడా ఇక్కడికి నేరుగా రావడం జరిగింది. వాళ్ళతో బీఆర్కే న్యూస్ కూడా పలకరించడం జరిగింది. వాళ్ళు చెప్పే గాథలు వింటే కన్నీరు రాక మానదు. ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం టైలర్గా పనిచేస్తూ సంపాదించిన రూపాయి కూడగొట్టుకున్న బిడ్డ తన బిడ్డకి పెళ్లి చేయాలని చెప్పి ఎత్తిపెట్టుకున్న డబ్బులంతా కూడా సుమారుగా 5 లక్షల వరకు కట్టాను, మొదట రెగ్యులర్గా డబ్బులు ఇవ్వడంతో 25 లక్షల రూపాయలకి ఇల్లు అమ్మి కూడా కట్టేశానని చెప్పి మొత్తం 30 లక్షల రూపాయలు ఒక వ్యక్తే కట్టడం జరిగింది. అలాగే మరొక మహిళ కూడా రావడం జరిగింది. ఈమె 1 ఎకరా పొలం ఉంది, ఆ ఒక ఎకరా పొలం కూడా సుమారు 50 లక్షల రూపాయలకి అమ్మేసి ఈ శుభానికి కట్టడం జరిగింది. సో మొత్తం మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క ధ్యాన కాదా అనేక మంది వాళ్ళు చెప్తున్న పరిస్థితులను బట్టి సుబాని ఒక్కసారి మోసం చేసి వెళ్ళిపోవడంతో ఆర్థికంగా పూర్తిగా పతనమై తమ జీవితాలు పూర్తిగా అంధకారంలో మునిగిపోయిన వారంతా కూడా బీపీ, షుగర్లు అలాగే మానసిక వ్యాధులతో జబ్బును పారిపడ్డారని, కొందరైతే ఆత్మహత్య చేసుకున్నారని, మరికొందరైతే హార్ట్ అటాకులతో చనిపోయారని చెప్పి తెలంగాణలో ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మన కావల్లో చూసుకుంటే సూరాయపాలెనికి సంబంధించిన ఒక రైతు భార్య, ఈమె అత్యాశకు పోయిందో లేదంటే డబ్బులు వస్తే తమకు ఉపయోగపడుతుందని చెప్పి తనకి ఇంట్లో ఉన్న బంగారు నగలు భర్తకు తెలియకుండా వాటిని కుదగబెట్టి సుబానికి డబ్బులు కట్టిన పరిస్థితి. సో మొత్తం మీద సుబాని ఈ ఆర్థిక మోసాలు పడి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో వారి కుటుంబాల్లో పెద్ద తగాదా వచ్చి తాను ఇప్పుడు పూర్తిగా భర్తకు దూరం అయిపోయాను, బిడ్డల దూరం అయిపోయానని చెప్పి ఆమె కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే సుబాని బాధితులు 100 కాదు 1000లోనే ఉన్నారు. డబ్బులు కూడా కేవలం 600-700 కాదు మరి ఎందుకు కోట్లు ఉన్నాయి. మొత్తం మీద ఈ సుబాని ఈ డబ్బులంతా ఎక్కడ పెట్టాడు, వాళ్ళందరికీ బాధితులందరూ కూడా న్యాయం చేయాలి. మొత్తం మీద ఇంతమంది బాధితులు సుబాని వ్యవహారం బారిన పడడంతో ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా కేవలం పేర్లు మనకి పనికి సుబాని మొత్తం టార్గెట్ చేసుకునేది కూడా ముఖ్యంగా రెవెన్యూ శాఖలోని ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా అనేక మంది సుబాని బాధితులు ఉన్నారు. అలాగే ఇటు ప్రభుత్వాన్ని ఉద్యోగులు కావచ్చు, అటు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అలాగే దినసరి కూలీ చేసుకునేవచ్చు, ప్రతి ఒక్కరు కూడా సుబాని బాధితులు. వాళ్ళు ముఖ్యంగా కూడా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకి తెలియచేయాల్సిపోయింది. వాళ్ళే వీళ్ళ ముఖ్యంగా రాధాకృష్ణ అనే కానిస్టేబుల్ గురించి మనం చర్చించుకోవాల్సి ఉంది. ఇతను రాధాకృష్ణ కానిస్టేబుల్ సుమారుగా ఇతని అకౌంట్లోనే 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. అలాగే ముఖ్యంగా అతను 3-4 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టడం కేవలం ఇవన్నీ కూడా ఒక 6 నెలల లోపలే రాధాకృష్ణ అనే కానిస్టేబుల్ ఈ స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు నడిపించాడంటే అసలు అతను ఎంతగా ఈ మహబూబ్ సుబానికి కొమ్ము కాశాడు, మహబూబ్ సుబాని చేసి ఆర్థిక మోసాలు అన్నీ వీళ్ళకి తెలుసా అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద దీనికైతే పోలీస్ శాఖ కన్నెర చేసింది. ఇటు రాధాకృష్ణన్ అయితే సస్పెండ్ చేయడం, అలాగే బాధితుడిని అయోధ్యను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇద్దరు సస్పెండ్ చేయడంతో కాదు, ఈ బాధితులంతా కావలి ఎమ్మెల్యే కూడా ఈ దీని గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముక్తల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీహరి, ఆయన కావలి ఎమ్మెల్యేకి నేరుగా ఫోన్ చేయడం, కావలి ఎమ్మెల్యే వెంటనే కూడా స్పందించి బాధితులందరికీ న్యాయం చేయాలి. అసలు ఈ మహబూబ్ సుబాని కొన్ని రోజుల్లోనే తన దుకాణం కూడా కావలిలో మూసివేయాల్సింది. ఎందుకంటే అంతా వరి కోతల సీజన్ కాబట్టి అనేక కోట్ల రూపాయలు తొందరలో రైతులకు డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులంతా దండుకుని ఇంకొక 2-3 రోజులు కావచ్చు, ఒక వారం రోజులనే తన దుకాణం మొత్తం కూడా మూసివేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కావలి ఎమ్మెల్యేకి బాధితులు ఎవరైతే తెలియజేశారో వెంటనే కావలి ఎమ్మెల్యే పోలీసులకి అలర్ట్ చేయడం, అలాగే సుబానిని అదుపులోకి తీసుకోవడంతో సుబాని పారిపోకుండా దుకాణం ఎత్తేయకుండా కొంత అయితే కాపాడగలిగారు. మొత్తం మీద కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కూడా ఇటు తెలంగాణ నుంచి వచ్చిన ముక్తల నుంచి వచ్చిన ప్రాంతాల నుంచి అనేక మంది కూడా తెలంగాణ నుంచి వచ్చిన వారితో పాటుగా ఇక్కడ నెల్లూరు జిల్లా సంబంధించిన అందరూ కూడా మెచ్చుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ ఎమ్మెల్యే లేకుంటే తమ గోడును పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళా సుబాని ఇక్కడ దుకాణం ఎత్తేసి మరో చోట దుకాణం స్టార్ట్ చేసి అనేక మంది కూడా మోసం చేసేవాడు కాబట్టి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికైనా ఈ ఆర్థిక నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలంతా కూడా ఇట్లాంటి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆశ చూపించే వాళ్ళని నమ్మకుండా ఇటు సైబర్ నేరాల పాటికి సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నా కూడా తెలిసి తమ డబ్బులు తమ జీవితాలను పోగొట్టుకోకుండా అవేర్నెస్ కల్పించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇటువంటి ఆర్థిక మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించి తమ జీవితాలు నాశనం చేసుకోవాలని చెప్పి అయితే అందరూ కోరుకున్న పరిస్థితి. రామారావు. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో డ్రైవ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.